Hi students, welcome to 4th unit directing. In this class, we are going to discuss about motivation and various theories of motivation. ప్రియమైన విద్యార్థులారా, ఈ తరగతిలో మనము ప్రేరణ మరియు ప్రేరణ సిద్ధాంతాలు అనే అంశాన్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మోటివేషన్ అంటే ఇంతకు ముందు క్లాస్లో తెలుసుకున్నాం. స్వచ్ఛందంగా, ఉత్సాహంగా, ఇష్టపూర్వకంగా సంస్థ కోసం ఒక ఉద్యోగి పని చేసేలా చేసే ప్రక్రియనే మోటివేషన్ అంటారని మనం తెలుసుకున్నాం. ఈ క్లాస్లో ప్రేరణ అంటే ఏంటి, ప్రేరణ థీరీస్ అన్నమాట. ఎంతో మంది మేనేజ్మెంట్ గురువులు, సంస్థకు సంబంధించి ఉద్యోగులు ఏ రకంగా వాళ్ళను సంతృప్తి పరిస్తే వాళ్ళు కష్టపడతారు, అసలు వాళ్ళు ఆలోచనలు సైకలాజికల్ గా ఆలోచనలు ఎలా ఉంటాయి సైకలాజికల్ గా, సో వాళ్ళ యొక్క ఫిజికల్ మరియు సైకలాజికల్ అట్రిబ్యూట్స్ మనం ఏ రకంగా గుర్తించి వాళ్ళను సాటిస్ఫై చేయాలి, వాళ్ళను ఏ రకంగా సంతృప్తి పరిస్తే వాళ్ళు మనకు ఎంత ప్రభావవంతంగా సంస్థ కోసం పనిచేస్తారు అనే దానికి సంబంధించి కొంతమంది మహానుభావులు, మేధావులు కొన్ని సిద్ధాంతాలను సూత్రీకరించారు. వాటినే థీరీస్ ఆఫ్ మోటివేషన్ అంటాం. సో అందులో నంబర్ 1 ఏమంటే మాస్లోస్ నీడ్ హైరార్కీ థియరీ అని అవుతుంది. మాస్లో యొక్క అవసరాలకు సంబంధించిన సిద్ధాంతం. అదేవిధంగా హెర్జ్బెర్గ్ 2 ఫ్యాక్టర్ థియరీ అని ఉంటుంది. తర్వాత మెక్ గ్రెగర్ ఎక్స్ థియరీ, వై థియరీ అని, ఈ 3 చాలా ఇంపార్టెంట్. మోటివేషన్ సంబంధించి మెక్కెలాన్ థియరీ అని, ఓకే, జడ్ థియరీ అని చాలా ఉన్నాయి. బట్ మనము సిలబస్ చాలా పెద్దది కాబట్టి ప్రిన్సిపల్స్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది జస్ట్ సింపుల్ గా మీ బ్యాచిలర్స్ డిగ్రీకి తగ్గట్టుగా ఫస్ట్ సెమ్ లో క్లుప్తంగా థియరీస్ గురించి మీకు డిస్కస్ చేసుకోబోతున్నాము. ప్రతి ఒక్క విద్యార్థి జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. నౌ ఐ విల్ షేర్ ద ఫైల్. రైట్ స్టూడెంట్స్, so this is the important question. Define motivation and explain in detail the theories of motivation. Okay, motivation is a psychological process that stimulates, directs, sustains human behavior towards the achievement of organizational goals. Motivation అనేది ఒక మానసిక ప్రక్రియ. అదేం చేస్తుంది? ఉత్తేజపరుస్తుంది, ఒక మార్గ నిర్దేశకం చేస్తుంది. అదేవిధంగా ఒక మనిషి యొక్క ప్రవర్తనను సంస్థ యొక్క లక్ష్యాలు సాధించడంలో అవి ఉండేలా, ఆ ఉత్సాహం ఉండేలా సహాయపడుతుంది. దీనంతా మోటివేషన్ అంటాము. సో ఇట్ రిప్రజెంట్ ద విల్లింగ్నెస్ ఆఫ్ ఎంప్లాయీస్ టు ఎక్సెప్ట్ హై లెవెల్స్ ఆఫ్ ఎఫర్ట్ టు సాటిస్ఫై ఇండివిజువల్ నీడ్స్ వైల్ కాంట్రిబ్యూటింగ్ టు ఆర్గనైజేషనల్ సక్సెస్. తమకు తాము తమ వ్యక్తిగత అవసరాలను సంతృప్తిపరుచుకుంటూ సంస్థ యొక్క విజయం కోసం పాటుపడుతూ, అది కూడా ఎలా? ఇష్టపూర్వకంగా, అత్యధిక తమ యొక్క శక్తిని సంస్థ లక్ష్యాలకు పాటుపడేలా చేయడానికి సంబంధించిన ప్రక్రియనే మోటివేషన్ అనొచ్చు. డియర్ స్టూడెంట్స్, మోటివేషన్ మే బి ఫైనాన్షియల్ ఆర్ నాన్ ఫైనాన్షియల్. మోటివేషన్ అనేది ఆర్థిక పరమైనది, అంటే మనం డబ్బిస్తే పనిచేసే వాళ్ళు ఉంటారు. డబ్బు కాకుండా నాన్ ఫైనాన్షియల్, ఆర్థికేతర అంశాలు కూడాను మనిషిని ప్రభావితం చేస్తాయి. ఓకే, అంటే ఎగ్జాంపుల్, నాకు ఒక 10,000 5,000 ఎక్స్ట్రా ఇస్తే ఎవ్రీ డే 1 అవర్ క్లాస్ తీసుకుంటాను అనుకో, అది ఫైనాన్షియల్ మోటివేషన్ అవుతుంది. అలా కాకుండా నీకు ఒక బెస్ట్ టీచర్ అవార్డు ఇస్తాను అని అన్నామనుకో, నువ్వు రెగ్యులర్ గా పిల్లలకు ఉచితంగా క్లాసెస్ చెప్తే, అప్పుడు అది నాన్ ఫైనాన్షియల్ మోటివేషన్ అవుతుంది. అంటే నాకు బిరుదు వస్తుంది కదా అనే ఆలోచనతో నేను పని చేస్తే అది నాన్ ఫైనాన్షియల్ మోటివేషన్ అవుతుంది అనమాట. ఓకేనా? కాబట్టి మోటివేషన్ అనేది ఫైనాన్షియల్ గా ఉండొచ్చు, నాన్ ఫైనాన్షియల్ గా ఉండొచ్చు. బిరుదును నాన్ ఫైనాన్షియల్ అంటాము, అదే 5,000 రూపాయలను ఫైనాన్షియల్ అంటాము మోటివేషన్. సో ఫైనాన్షియల్ అయినా నాన్ ఫైనాన్షియల్ అయినా ఒక ఉద్యోగి యొక్క ప్రవర్తన సంస్థకు సానుకూలంగా ఉండేటట్టుగా చేయడంలో కీలక పాత్ర వహిస్తుంది మోటివేషన్ అనేది.
An employee who receives recognition for good work is motivated to maintain or improve performance. చూడు ఏమంట, మంచి పని చేసినందుకు అతనికి మనము ఏదైనా ఒక మొమెంటో కానీ లేదంటే ఒక 1000 రూపాయలు ప్రశంస రూపంలో మనం ఇచ్చామనుకో అతను ఇంకా బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సందర్భంగా ఎందరో మహానుభావులు మరీ ముఖ్యంగా అబ్రహాం మాస్లో అనే ఈ మహనీయుడు మనిషి యొక్క అవసరాలు 5 స్థాయిలో ఉంటాయి అని ఆయన రీసెర్చ్ ద్వారా కనుగొన్నాడు అనమాట. మనిషి యొక్క అవసరాలు 5 స్థాయిలో ఉంటాయి అన్నమాట. ఒక అవసరం తీరిన తర్వాత ఇంకొక అవసరం కోసం మనిషి వెళ్తాడు అని అంటాడు. సో ఇండివిజువల్స్ ఆర్ మోటివేటెడ్ టు సాటిస్ఫై దీస్ నీడ్స్ ఇన్ ఏ సీక్వెన్షియల్ ఆర్డర్, ఒకటి తర్వాత ఒకటి. అంటే కింది స్థాయి అవసరం తీరిన తర్వాత నెక్స్ట్ ఇంకొక దాని పై స్థాయి అవసరం కోసం పాటుపడతాడు అని. ఓకేనా? అంటే అప్పుడు ఒక స్థాయి దాటిన తర్వాత కింది స్థాయిది మోటివేషన్ గా పనిచేయదన్నమాట. సో అది ఏంటి అనేది మనము చూద్దాం ఇందులో. సో ఇది లెవెల్స్ ఆఫ్ నీడ్స్. ప్రతి మనిషి కూడాను మొట్టమొదట భౌతిక అవసరాలు కావాలనుకుంటాడు, ఏ ఉద్యోగి అయినా. ఇవి తీరిన తర్వాత నెక్స్ట్ దానికి పోవాలనుకుంటాడు. అంటే ఇవి ఎలా ఉంటాయి అంటే మీకు చెప్పాలి అంటే ఫిజియలాజికల్ నీడ్స్, సేఫ్టీ నీడ్స్, సోషల్ నీడ్స్, తర్వాత ఎస్టీమ్ నీడ్స్, తర్వాత సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్. ఇట్లా అన్నమాట. అంటే ఫిజియలాజికల్ నీడ్స్ ఏమేమి? ఫిజియలాజికల్ నీడ్స్ అంటే ఫుడ్, వాటర్, షెల్టర్, శాలరీ. ఇవి తీరిన తర్వాతనే నెక్స్ట్ వాటితో, అంటే అవి తీరిన తర్వాత నిరుత్సాహంగా ఉంటాడనమాట. అలాంటప్పుడు మేనేజర్ ఏం చేయాలి? నెక్స్ట్ ఈ నీడ్స్ అతనికి ఏర్పాటు చేయడానికి ట్రై చేయాలా. అంటే నంబర్ 1 అనమాట. ఫిజియలాజికల్ నీడ్స్ అయిపోతేనే ఏమంటాడు, ఈ మొట్టమొదటి దీనిల కోసమే పనిచేస్తాడు. ఆ తర్వాత అసంతృప్తిగా ఉంటాడు. అప్పుడు ఈ నీడ్స్ కావాలి అంటాడు. అప్పుడు మనం ఇవి చేయాలి. అంటే ఏమి? జాబ్ సెక్యూరిటీ, అంటే పర్మనెంట్ ఉద్యోగం చేయాలా. సేఫ్ వర్కింగ్ కండిషన్స్, పని చేసే చోట మంచిగా ఏమాత్రం హానికరంగా పరిస్థితులు ఉండేటట్టుగా చూడకూడదు. హెల్త్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా ప్రొవైడ్ చేయాలి. తర్వాత ఏదైనా ప్రమాదాలు ఎదురైనప్పుడు దానికి సంబంధించి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయాలి. ఇట్లాంటివి సేఫ్టీ నీడ్స్ అంటాము. ఓకేనా? సో పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్, ప్రావిడెంట్ ఫండ్, వర్క్ ప్లేస్ సేఫ్టీ మెజర్స్ ఇవన్నీ తీసుకోవడం. సో ఇదన్నమాట సేఫ్టీ నీడ్స్ అంటాం. అక్కడితో నెక్స్ట్ ఏం అవసరం కావాలనుకుంటాడు ఇవి తీరిన తర్వాత అంటే సోషల్ నీడ్స్ కావాలనుకుంటాడు. అవేంటి? తోటి ఉద్యోగుల నుంచి ప్రేమ, అభిమానము, స్నేహము, తర్వాత మావాడు, ఇతను మావాడు అనుకునే ఒక ఆలోచన అన్నమాట. ఇవి కావాలా అనుకుంటాడు. వీటిని సోషల్ నీడ్స్ అంటాము. దానికోసము టీం వర్క్, కలిసికట్టుగా పనిచేయడము, ఏదైనా మంచి బర్త్డేలకు, తర్వాత మ్యారేజ్ డేలకు, ఇట్లా వాటికి కలిసి అందరితోనూ ప్రేమగా ఫ్రెండ్లీగా ఉండటము, ఇట్లాంటివి చేయాలి. గ్రూప్ యాక్టివిటీస్ చేయాలి. అప్పుడు అతను ఇంకా సంస్థ కోసం బాగా కష్టపడతాడు. సో ఫిజియలాజికల్ నీడ్స్, సోషల్ నీడ్స్, సేఫ్టీ నీడ్స్, సోషల్ నీడ్స్ ఇవి తీరిన తర్వాత మనిషి అవసరాలు, అంటే కోరికలు ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఏం కావాలనుకుంటాడు? గుర్తింపు కావాలనుకుంటాడు, మర్యాద కావాలనుకుంటాడు, స్టేటస్ కావాలనుకుంటాడు. ఓకేనా? తర్వాత ఆత్మవిశ్వాసం అనమాట. ఇలాంటి నీడ్స్ ను ఎస్టీమ్ నీడ్స్ అంటారు. సో ఎగ్జాంపుల్ ప్రమోషన్ అంటే ఏమి? పోలీస్ కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ, ఏఎస్ఐ నుంచి ఎస్ఐ, ఇట్లా ప్రమోషన్ అనమాట. తర్వాత ఏమన్నా బిరుదులు కావాలనుకుంటాడు, లేదంటే ప్రశంసా పత్రాలు కావాలనుకుంటాడు, అవార్డ్స్ కావాలనుకుంటాడు. అవి నెక్స్ట్ మనము ఉద్యోగులకు అందించాలి. అప్పుడే సంస్థ కోసం బాగా పనిచేస్తారు. ఆ తర్వాత సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ అంటే ఏమి? ఇవి హైయెస్ట్ లెవెల్ అన్నమాట. ఈ 4 కోరికలు తీరిన తర్వాత వాటి కోసం ట్రై చేస్తాడు. అదేమంటే వ్యక్తిగతంగా అభివృద్ధి చేయడము, తనలోని సృజనాత్మకత కోసం కష్టపడ్డము, లేదంటే ఆత్మ సంతృప్తి కోసం కష్టపడ్డాము. ఇదన్నమాట. సో అలాంటి బాధ్యతలు అప్పగించారు. అంటే మొత్తం అతన్నే ఇన్ఛార్జ్ గా పెట్టడము, సొంతంగా మీరే సొంత ఆలోచనతో మీరు చేయండి అని ఎంకరేజ్ చేయడము, ఈ రకంగా సుపీరియర్స్ ఉద్యోగులకు ఏర్పాటు చేయాల. సో ఈ రకంగా ఇవన్నీ చేస్తే బాగా కష్టపడతారు అని
మాస్లో సూత్రీకరించాడనమాట. అందుకనే దీన్ని ఏమంటాము అంటే దీన్ని మాస్లో హైరార్కీ ఆఫ్ నీడ్స్ థియరీ అంటాం. డియర్ స్టూడెంట్స్, మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ హెర్జ్బర్గ్స్ 2 ఫ్యాక్టర్ థియరీ. ఇతను ఒక ఉద్యోగి మనస్ఫూర్తిగా సంస్థ కోసం కష్టపడాలి అంటే 2 అంశాలను మనము సంతృప్తి పరచాలి అని అంటాడు. ఒకటి హైజీన్ ఫ్యాక్టర్స్ అన్నమాట. హైజీన్ ఫ్యాక్టర్స్ అంటే ఏమంటే జీతం కావచ్చు, కంపెనీ యొక్క విధానాలు కానీ, పర్యవేక్షణ కానీ, సూపర్విజన్, వర్కింగ్ కండిషన్స్ కానీ, ఉద్యోగ భద్రత కానీ, ఇవన్నీ ఉద్యోగికి అందించాలా అంటారు. వీటిని హైజీన్ ఫ్యాక్టర్స్ అంటాం. ఇవి బాగా ఏర్పాటు చేసినప్పుడు ఉద్యోగి పనిచేస్తాడు అని అంటాడు ఫ్రెడరిక్ హెర్జ్బర్గ్ అనే మహనీయుడు. దీన్నే 2 ఫ్యాక్టర్ థియరీ అంటాం. ఇంకోటి ఏమంటాడు, ఇవి తీరిన తర్వాత ఇవి కూడా చేయాలి అంటాడు, మోటివేటర్స్. ఈ మోటివేటర్స్ ఏమంటే అచీవ్మెంట్, సాధించే మనస్తత్వం, గుర్తింపు, బాధ్యత, ప్రమోషన్, అడ్వాన్స్మెంట్, అభివృద్ధి, ఇవి ఏర్పాటు చేయాలా ఉద్యోగులకి అని అంటాడు. సో హెర్జ్బర్గ్ ఫ్యాక్టర్ ఏమవుతాయంటే మనం సింపుల్ గా దీంట్లో వీటిని మనము ఈ 3ని తర్వాత ఈ 2ని అన్నమాట. ఫస్ట్ 3ని మనము హైజీన్ ఫ్యాక్టర్స్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 2ని మోటివేటింగ్ ఫ్యాక్టర్ గా చెప్పుకోవచ్చు, ఈ 2ని. సో మాస్లో యొక్క 5 అంశాలని మనం 2 భాగాలుగా చేసుకునేటట్టుగా మనము అంటే 2 భాగాలుగా విలగొట్టేటట్టుగా ఉంటాయన్నమాట హెర్జ్బర్గ్ 2 ఫ్యాక్టర్ థియరీ అంటే అది. ఇక మెక్గ్రెగర్ థియరీ ఎక్స్ అండ్ థియరీ వై. మెక్గ్రెగర్ ఇతను కూడా ఒక మహనీయుడే. సైకలాజికల్ గా మన ఉద్యోగులను ఎంతో కష్టపడి వాళ్ళ మీద ప్రయోగాలు చేశాడు. థియరీ ఎక్స్, థియరీ వై. మీకు మీరే ఇప్పుడు డిసైడ్ చేసుకోవచ్చు, మీరు థియరీ ఎక్సా థియరీ వైయా అని. థియరీ ఎక్స్ అంటే ఏమంటే పనిని ఇష్టపడరు, బాధ్యతను తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. తర్వాత వీళ్ళు ఎప్పుడూ కూడాను దగ్గరుంటేనే పనిచేస్తారు, కంట్రోల్గా ఉంటారనమాట. మీరు ఎలాంటి మనస్తత్వం కలవాలో చూసుకోండి. అంటే ఒక ఉద్యోగి థియరీ ఎక్స్ ఏం చెప్తుంది అంటే అసలు ఎంప్లాయీస్ పనిని ఇష్టపడరు అనమాట, బాధ్యత ఎగ్గొట్టడానికి ట్రై చేస్తుంటారు. వాళ్ళు ఎప్పుడు పనిచేస్తారు అంటే యజమాని లేదా పై అధికారి దగ్గరగా ఉండి నియంత్రిస్తుంటేనే పనిచేస్తారు, లేకపోతే చేయరు అనమాట. సో అలాంటప్పుడు ఇలాంటి మనస్తత్వం వాళ్ళకి ఏం అవసరం అవుతుందంటే చాలా స్ట్రిక్ట్గా సూపర్వైజ్ చేయాలా, డెసిషన్ మేకింగ్ అనేది సెంట్రలైజ్డ్గా ఉండాలా. ఇది ట్రెడిషనల్ ఆర్గనైజేషన్స్లో జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఓకే, మరి థియరీ వై అజంప్షన్స్ ఎలా ఉంటాయంటే చూడండి, ఎంప్లాయీస్ తాము చేసే పనిని చాలా సహజమైనదిగా అనుకుంటారు, ఎవరో చెప్తే చేయాలనుకోరు, వాళ్ళే ఇష్టపూర్వకంగా చేస్తారు. సెల్ఫ్ మోటివేటెడ్ అన్నమాట, వాళ్ళే ప్రేరణ పొందుతారు, బాధ్యతాయుతంగా ఉంటారు. ఇంకోటి కొత్త పద్ధతిలో ఎప్పటికప్పుడు పని చేయడానికి ఇష్టపడతారు. సో ఇక్కడ మీరు ఒక విద్యార్థిగా ఆలోచించినప్పుడు ఎగ్జాంపుల్ డిస్లైక్ వర్క్ అంటే పాఠాలంటే అయిష్టత చూపేవాళ్ళు, బాధ్యతగా చదువుకోకుండా వచ్చి ఎగ్జామ్ రాసేవాళ్ళు, వాళ్ళని మనము థియరీ ఎక్స్ స్టూడెంట్స్గా చెప్పొచ్చు. థియరీ వై స్టూడెంట్స్ అంటే ఎవరంటే చదువుని అత్యంత సహజమైనదిగా, ఇష్టమైనదిగా అనుకునేవాళ్ళు. తర్వాత చదువుకు సంబంధించి ఏ రోజుకు ఆ రోజు ఈరోజు నేను 5 క్వశ్చన్లు నేర్చుకోవాలి అని చెప్పి 5 క్వశ్చన్లు నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. ఆ రకంగా సెల్ఫ్ మోటివేట్ అవుతారు. ఇంకోటి క్వశ్చన్ అండ్ ఆన్సర్లు కొత్త పద్ధతిలో బాగా గుర్తుపెట్టేటట్టుగా చేసుకోవడానికి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమంది థియరీ ఎక్స్ స్టూడెంట్స్, ఎంతమంది థియరీ వై స్టూడెంట్స్? ఇది మనము ఉద్యోగులకు కూడాను కనెక్ట్ చేస్తాము, ఉద్యోగులకు. సో ఈ రకంగా డగ్లస్ మెక్గ్రెగర్ అనే అతను థియరీ వర్క్స్, థియరీ వై అనేది చెప్పాడు. సో ఇందులో మేనేజరల్ ఇంప్లికేషన్స్, థియరీ వై మనస్తత్వం ఉండేవాళ్ళు చాలా బాగా ప్రేరణ పొందిన వాళ్ళు, వీళ్ళు సంస్థ కోసము బాగా కష్టపడతారు అని ఆయన సజెస్ట్ చేశాడు. ఈ రకంగా డియర్ స్టూడెంట్స్, మీకు
3 రకాల థీరీస్ గురించి మీకు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకటి మాస్లో హైరార్కియల్ నీడ్స్, నెంబర్ 2 హెర్ట్జ్బర్గ్ 2 ఫ్యాక్టర్ థియరీ, హైజీన్ ఫ్యాక్టర్స్, మోటివేషనల్ ఫ్యాక్టర్స్, అండ్ డగ్లస్ మెక్ గ్రెగర్ అనేతను ఎక్స్ థియరీ, వై థియరీ అని 2 రకాల థియరీస్ ను ప్రపోజ్ చేశాడు. థియరీ ఎక్స్, మనస్తత్వం ఉండే వాళ్ళు పని అంటే ఇష్టపడతారు, వాళ్ళు ఎప్పుడూ కంట్రోల్ చేస్తూనే ఉండాలి, వాళ్ళను సెల్ఫ్ మోటివేట్ కావాలి, మనమే ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తుండాలా. అది పనిష్మెంట్ ద్వారా కావచ్చు, నువ్వు రాయకపోతే, నోట్స్ రాయకపోతే నీకు దెబ్బలు పడతాయి, లేదంటే పనిష్మెంట్ ఇస్తా, 5 సార్లు రావాలా అని. ఇట్లా థియరీ వర్క్స్ మనస్తత్వం ఉండే స్టూడెంట్స్, ఎంప్లాయీస్ కూడా ఆ టైప్ లోనే ఉంటారు. థియరీ వై అంటే వాళ్ళే సొంతంగా కష్టపడి, ఇష్టపడి, ఇష్టంతో పనిచేసే వాళ్ళు, ఇష్టంతో చదువుకునే వాళ్ళు, ఇష్టంతో చదువుకునే ఉద్యోగులుగా మనం భావించవచ్చు థియరీ వై అంటే. సో దట్స్ ఆల్ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్. థ్యాంక్ యూ సో మచ్.